నేపథ్యం. ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉందో అనేది వైఎస్ఆర్సీపీ చెప్పాలి సార్. సార్ మెగా కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, ఎల్ఎన్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయిలో కాదు సార్, దేశ స్థాయిలో ప్రతిష్ట ఉన్న కంపెనీలు, పెద్ద పెద్ద ఐకానిక్ స్ట్రక్చర్స్ కట్టడంలో కావచ్చు, రోడ్ల డెవలప్మెంట్ లో కావచ్చు, వీళ్ళు అందవేసిన చెయ్యి. వీళ్ళకి ఇంటర్నేషనల్ గా కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాటి మీద దుమ్మెత్తిపోయాల్సిన అవసరం ఏముంది సార్? ఏదో ఒక రకంగా దుమ్మెత్తి పోసి అక్కడ జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలా, తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుంటే దాన్ని అడ్డుకోవడం. అట్లాగే సార్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు అక్కడ భూములు కొన్నారంటారు సార్. మీరు కొనుక్కోండి, ఎవరు వద్దంటున్నారు సార్? అక్కడ ఈ రోజు ఒక సామాజిక వర్గాన్ని దుమ్మెత్తిపోయడం సార్. నేను అంటున్నా, అక్కడ ఒక సామాజిక వర్గం ఉంటుందా? అక్కడ ఎక్కువగా ఉన్న పాపులేషన్ ఏంటి సార్? బీసీలు ఎక్కువగా లేరా? ఎస్సీలు ఎక్కువగా లేరా? రెడ్లు లేరా? ఎవరు లేరు చెప్పండి సార్. ఉన్న కమ్మకం ఎంతమంది సార్? 15% ఉంది. దాన్ని కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. అంటే ఇంకా వాళ్ళు ఎక్కడా నివసించకూడదా సార్ ఆ ప్రాంతంలో? ఇలా సార్ భూములు ఎవరైనా కొనుక్కునే అధికారం ఉంది. ఒక్కసారి అమరావతిని మీరు ఇప్పుడు ఒకటి సార్ మేడా విజయశేఖర్ రెడ్డి గారు, మేడా విజయశేఖర్ రెడ్డి గారు, ఇక్కడ ఒకటి ఇప్పుడు ఓకే, మీరు ఏ కంపెనీలకి మీ కాంట్రాక్ట్లు వచ్చాయి ఏంటి అనే అంశాలు మీరు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? సరే, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పడానికి విపక్షాలు అవసరం లేదు. మీరు చేసేటటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ లేకపోతే ఉన్నటువంటి వాటిని భూతత్వంలో చూపించడం, ఇదే మిస్టేక్ అని చెప్పేసి భ్రమ కల్పించేటువంటి ప్రయత్నం చేయడమే విపక్షాల పని. సరే, మీరేమో మేము ఏ కంపెనీలు పనిచేస్తున్నాయని చెప్పారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఇదేదో ఒక కంపెనీ చెప్పారనమాట, బీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. పీసార్ ఒకసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి. ఇది వచ్చేసి గతంలో హెరిటేజ్ ఫుడ్స్ ఐస్ క్రీమ్ ప్లాంట్ షామీర్పేట, ఇక్కడ వీళ్ళు దీన్ని నిర్మించారు. సో వాళ్ళకే ఇప్పుడు అమరావతికి సంబంధించినటువంటి దాదాపు 49 లెవెల్స్లో దాదాపు 1,04,815 స్క్వేర్ మీటర్లకు సంబంధించినటువంటి బిల్డప్ ఏరియాకి సంబంధించి అమరావతి జిఐడి టవర్కి సంబంధించినటువంటి దానికి వాళ్ళకి అవకాశం ఇచ్చారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి డాక్యుమెంట్ అది. సో ఇలాంటివి అంటే మీరు చేసేటటువంటి, అంటే ఇందాక మీరు చెప్పారు మెగా ఇంజనీరింగ్ కావచ్చు, అనేక రకాలైన కంపెనీలకు సంబంధించి మీరు చెప్పారు, బాగానే ఉంది. మరి ఇలాంటి వాటిని వాళ్ళు పట్టుకొని సో ఇదే మొత్తం జరుగుతోంది అనేటటువంటి ఒక ఊహ కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి మీరు కంపల్సరీ డిఫైన్ చేసుకోవాలి, ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సార్ బీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ ఏదైతే ఉందో అది డయాగ్రిడ్ బిల్డింగ్స్. డయాగ్రిడ్ అనేది మీరు చూపించారు. డయాగ్రిడ్ అంటే సార్ స్ట్రక్చరల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ డయాగోనల్లీ ఇంటర్సెక్టింగ్ మెటల్ ఫ్రేమ్స్. ఇవి ఒక ప్రత్యేకమైన ఈ రోజు వస్తున్న డిజైన్స్ అనేది, అంటే స్టీల్ డిజైన్. ఈ స్టీల్ డిజైన్ ప్రకారం ఈ మధ్య కాలంలో కొత్తగా రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, వేరే దేశాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు ఈ స్ట్రక్చర్స్. ఇవి సార్ బీమా ఇన్ఫ్రా అనేది దీంట్లో ప్రసిద్ధిగాంచిన ఒక సంస్థ సార్. దీంట్లో స్పెషలైజ్డ్ ఇంజనీరింగ్